నేను అడుగుతున్న ఈ రెండు ప్రభుత్వాలని 26 పథకాలు రద్దు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఇప్పుడు కూర్చొని దళిత ఆదివాసీల పథకాలు రద్దు చేశారు, రిస్టోర్ చేయండి అని పోరాటం చేస్తుందా? ఎందుకు చేయదు? ఎందుకు చేయదు చెప్పండి? ఎందుకు చేయదు? వాళ్ళే రద్దు చేశారు కాబట్టి పోరాటం చేయదు. ఈ ప్రభుత్వం ఈ రద్దు చేసిన పథకాలను మళ్ళీ రిస్టోర్ చేయాలి అంటే ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి, ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం మాట్లాడదు. రద్దు చేసిన 26 పథకాలు రద్దు చేసిన గత ప్రభుత్వం మాట్లాడదు. ఈ ప్రభుత్వాలను మళ్ళీ ఈ గవర్నమెంట్ ఈ పథకాలను రిస్టోర్ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వాటి గురించి మాట్లాడదు. 3 పార్టీలేమో కూటమిలో ఉన్నాయి, ఒక పార్టీ ఏమో ప్రతిపక్షంలో ఉంది. 4 ప్రధాన పార్టీలు మొత్తం అక్కడ ఉండిపోతే ఇక మన కోసం మాట్లాడాల్సింది ఎవరండి? ఈ పథకాలను రిస్టోర్ చేయమని అడగాల్సింది ఎవరండి? మన బతుకులు బాగు చేయమని అడగాల్సింది ఎవరండి? మన బిడ్డలకు లోన్లు ఇవ్వమని అడగాల్సింది ఎవరు? మన బిడ్డలకి గురుకుల పాఠశాలలు ఇవ్వమని అడగాల్సింది ఎవరు? మన పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వమని అడగాల్సింది ఎవరు? మన పిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వమని అడగాల్సింది ఎవరు? మన బిడ్డలకి బుక్ బ్యాంక్ పథకం ఇవ్వమని అడగాల్సింది ఎవరు? మన అన్నలకి మన తమ్ముళ్ళకి స్టడీ సర్కిల్లో కాంపిటీషన్కి వెళ్ళేదానికి కోచింగ్ ఇవ్వమని అడగాల్సింది ఎవరు? మన ఉద్యోగస్తులకి స్టడీ లీవ్ ఇవ్వమని అడగాల్సింది ఎవరు? మన అక్కలకి మన చెల్లెలకి బుక్ బ్యాంక్ పథకం ద్వారా లోన్లు ఇవ్వమని అడగాల్సింది ఎవరు? ఎవరు అడగాలి? ఎవరు అడగాల్సిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దేనికోసం మనం పార్టీలకు ఓట్లేస్తున్నాం? దేనికోసం మనం వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశానికి, జనసేనకి ఓట్లేస్తున్నాం? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన అద్భుతమైనటువంటి ప్రగతి మారిపోతుందని మిమ్మల్ని అందరినీ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. 2024లో 2019లో ఒక్కసారి ఓటేశారు. ఓటేసినందుకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మన దళితులు, మన ఆదివాసీలు, మన ముస్లిమ్స్, మన క్రైస్తవులు ఓటేసినందుకు కాను జరిగిన మంచి ఏంటో ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని, ఇది నేను మనస్ఫూర్తిగా అందరినీ చేయమని కోరుతున్నా, ఒక వైట్ పేపర్ తీసుకొని 2019లో ఓటు వేసినందుకు కాను మన కుటుంబానికి జరిగినటువంటి మంచి ఏంటి అని ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఒక 4 పాయింట్లు రాయండి. యువతల పక్క 2024 నుంచి 26 వరకు కూటమి ప్రభుత్వానికి ఓటేసినందుకు వచ్చినటువంటి మంచి జరిగిందే ఏంటో ఒక్కసారి రాసుకోండి. మీరు రాసుకుంటారు, నాకు తెలిసి ఏం రాసుకుంటారంటే పెన్షన్ రాసుకుంటారు, లేకపోతే వికలాంగుల పెన్షన్ రాసుకుంటారు, లేకపోతే రేషన్ రాసుకుంటారు, లేకపోతే ఉచిత పథకం, ఉచిత మహిళలు వెళ్ళేటువంటి ఉచిత బస్సు రాసుకుంటారు, లేదంటే వాళ్ళకి వస్తున్న సిలిండర్లు రాసుకుంటారు. ఏది మన ఇంట్లో ఆడవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళు అయితే పెన్షన్ రాసుకుంటారేమో నాకు తెలిసి. ఈ పెన్షన్లు, ఉచిత పథకాలు, బస్సులు, సిలిండర్లు అవి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు కదా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. మన దళిత ఆదివాసీలు కాబట్టి మనకు స్వచ్ఛంగా సపరేట్గా వచ్చే ఒక్క పథకమైనా ఇదిగో దీనిలో నేను లబ్ధిదారుణ్ణి అని మీకు కానీ, మీ అబ్బాయికి కానీ, మీ అబ్బాయికి ఏమైనా లోన్ వచ్చిందా? మీ అబ్బాయి ఏమైనా పారిశ్రామిక అభివృద్ధి చెందాడా? మీ ఇంట్లో ఏమైనా సపరేట్గా ఒక యూనిట్ ఏమైనా వచ్చిందా? లేకపోతే మీ అబ్బాయి ఇన్నోవా కారు వచ్చిందా? లేకపోతే మీ కూతురు చదువుకొని ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి ఒక లోన్ వచ్చిందా? ఎస్సీ ఎస్టీలకి హక్కుగా ఉన్నటువంటి 26 పథకాలని రద్దు చేసి ఆ పథకాలని జనరల్ పథకాలకి నిధులు మళ్లించి ఎస్సీ ఎస్టీ సప్లాన్ని నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాలని ఏమని ప్రశ్నించాలో, ఎలా ప్రశ్నించాలో, ఎందుకు ఓటేయాలో మనస్ఫూర్తిగా ఒక్క వైట్ పేపర్ మీద రాస్తే ఆ రోజున మీకు అర్థమవుతుంది. ఈరోజు ఎందుకు మేము ఇంత కష్టపడాల్సి వస్తుంది, ఎందుకు మిమ్మల్ని ఇంతగా ప్రాధాయపడాల్సి వస్తుంది అంటే ప్రభుత్వాలు కేవలం మమ్మల్ని మ్యానిపులేట్ చేసి, మీలాంటి వ్యక్తుల్ని మ్యానిపులేట్ చేసి ఆ రోజున ఓట్లు వేయించుకున్న తర్వాత మిమ్మల్ని బానిసలుగా చూసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఆ పరిస్థితి మారాలి. అందుకనే నేను ఈ వేదిక సాక్షిగా ప్రకటిస్తున్నా, 2026 ఆగస్టు 16వ తారీఖు నుంచి రాష్ట్రంలో జడా శ్రవణ్ కుమార్
భీమ్ జన్ ఉద్యమం మొదలు కాబోతుంది. ఈ భీమ్ జన్ ఉద్యమానికి ప్రతి దళిత ఆదివాసీ సోదరుడు, ప్రతి ముస్లిం సోదరుడు, ప్రతి బహుజన సోదరుడు సిద్ధంగా ఉండాలి అని మాత్రం నేను కోరుతున్నా. మీ అందరూ కూడా రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యమాలు మొదలుపెట్టాం. సప్లా నిధుల కేటాయింపులు జరగని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేయటానికి జై భీమరావు భారత్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లా నిధుల కోసం ఏదైతే మనకి హక్కుగా ఉందో దాని మీద నిరంతరం పోరాటం చేస్తామని వేదిక నుంచి ప్రకటిస్తున్నా. నెంబర్ 2, మా జిల్లా కమిటీలకి ఈ రోజు నుంచే ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్రంలో 26 గత ప్రభుత్వం రద్దు చేసిన 26 సంక్షేమ పథకాలు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సోదరులకి కొంచెం బాధ అనిపించవచ్చు. అయ్యో వైఎస్ఆర్సీపీ పార్టీని తిడుతున్నాడే, అయ్యో మన జగనన్నని తిడుతున్నాడే అని. నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నా, ఒక తండ్రి చచ్చిపోతే ఈ మధ్యకాలంలో ఫారెన్ నుంచి వీడియో కాల్లో చూసి అంత్యక్రియలు చేసింది ఒక కూతురు. ఆ కూతురికి విద్యాబుద్ధులు చెప్పించి ఆ కూతురు ఫారెన్ వెళ్ళటానికి కారణమయ్యి ఆ కూతురు ప్రతి అభివృద్ధిలో తోడైనటువంటి తండ్రి చనిపోతే ఆ తండ్రి చనిపోయినటువంటి కార్యానికి కూతురు రాకుండా వీడియో కాల్లో చూసిన సంఘటన మనందరి మనసుల్ని కదిలించింది. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఈ పాప చేసిన దానికంటే, కూతురు చేసిన దానికంటే పెద్ద ఘోరమైన తప్పే చేశాడు. ఎందుకు చెప్పాడు చెప్పనా? ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చి మన ఇంట్లో పచ్చడి మెతుకులు తిని నేను సింహాసనం మీద కూర్చోబెడితే దళిత ఆదివాసులకు సంబంధించిన 1,25,000 ఎస్ఐండ్ భూముల్ని దుర్మార్గంగా లాక్కున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చప్పట్లు కొట్టే విషయం కాదు ఇది, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం. గురుకుల పాఠశాలల దగ్గర నుంచి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దగ్గర నుంచి, అరే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పథకాలలో 200 పథకాలలో ఒకే ఒక్క పథకం పేరు అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం. ఒకే ఒక్క పథకం పేరు. ఎంత దమ్ముంటే, ఎంత ధైర్యం ఉంటే, ఎంత తెగింపు ఉంటే అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ పేరు తీసేసి జగనన్న విద్యానిధి పథకం అని పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలో చేసినటువంటి 26 సంక్షేమ పథకాల గురించి చెబితే కళ్ళ నీళ్ళు వస్తాయి మీ అందరికీ. దేనికోసం ఓటేయాలండి? దేనికోసం ఓటేయాలి? జగన్మోహన్ రెడ్డి టైంలో 2019 నుంచి 24లో 58,000 మంది దళితుల మీద పాశవికమైన దాడులు జరిగితే ఒక్కరికి శిక్ష పడాల. 636 మంది మహిళలు నిర్దాక్షిణ్యంగా చర్చబడితే ఒక్కరికి శిక్ష పడాల. ఈ శిక్ష వేయిస్తాను, ట్రిబ్యునల్ పెట్టిస్తాను, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి అరాచకాన్ని నేను ప్రూవ్ చేస్తానని చెప్పి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కనీసంగా జగన్ గవర్నమెంట్లో జరిగిన ఆ దుర్మార్గాలకి ఒక్కరికి కూడా శిక్ష వేయించకుండా కాలం గడిపేస్తుంటే ఏమని మాట్లాడాలి? పైగా ఈ 2 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో జరిగిన వాళ్ళకి శిక్ష పడకపోగా మళ్ళీ బోనస్ కార్యక్రమాలు, బోనస్ దాడులు. నిన్నటికి నిన్న గురుకుల పాఠశాలలు రద్దు చేసి 3 గురుకుల పాఠశాలలు రద్దు చేశారు. హైకోర్టులో మేమే కేసు వేసాం దాని మీద తల్లిదండ్రుల తరపున.